ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని జీవ గ్రంథంలో మరి అనేక ధన్యతలను గురించి దేవుడు మన కోసం చెప్పి ఉన్నారు. కనుక ఆ ధన్యతలు ఎటువంటి ధన్యతలు, అది మనందరం పొందుకునే ధన్యతలు, ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇచ్చిన ధన్యతలు. ఆ ధన్యతలు ఏమిటేమిటి, వాటిని మనం ఎలా పొందుకోవాలి, కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆత్మదేవా, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మాకు దయచే తండ్రి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డని మీ స్వాధీనపరచుకోండి నాయనా. మీ యొక్క ధన్యత ప్రతి ఒక్కరూ పొందుకొనుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 33:12 కానీ మనం చూస్తే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. దేని బిడ్డలారా, దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. బైబిల్ చెప్పిన దేవుడు ఒక్కడే. దేవుడు సత్యవంతుడు, దేవుడు ఆత్మ, దేవుడు ఉన్నవాడు అనువాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు నిత్యుడు, దేవుడు జీవాధిపతి, మనలను చేసినవాడు. దేని బిళ్ళరా, ఆ దేవునిని గురించిన సత్యం మనం తెలుసుకొని ఎప్పుడైతే ఆయనను మనం దేవునిగా మన జీవితాల్లో అంగీకరిస్తామో మనం ధన్యులం. దేని బిళ్ళరా, మనము ఒక గొప్ప సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, 17:3 చూస్తే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని మనం కలిగి ఉంటున్నాం దేవునిని మనం తెలుసుకుంటున్నప్పుడు. దేని బిడ్డలారా, అలాగే మత్తయి సువార్త 11:27 మనం చూసినట్లయితే, అక్కడ తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరిచి ఉద్దేశించిన వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. దేని బిడ్డలారా, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని మనకు తండ్రిని బయలుపరిస్తేనే మనం తండ్రిని తెలుసుకోగలుగుతాం. అలాగే తండ్రి తన కుమారుడిని గురించి బయలుపరిస్తేనే కుమారుడిని మనం తెలుసుకుంటాం. అందుకే మరో చోట ఏమనుందంటే, నా తండ్రి చేత బోధించబడిన వారందరూ నా యొద్దకు వత్తురు. దేని బిడ్డలారా, పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతారు, నేను ఎవనినని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పిన మాట, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అంటాడు. వెంటనే ప్రభు చెప్పిన మాట, పేతురు నీవు ధన్యుడవు, సీమోను బరయోనా నీవు ధన్యుడవు, రక్తమాంసములు ఈ సంగతి నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచారు అనే సత్యాన్ని ప్రభు చెప్తున్నారు అక్కడ. దేని బిడ్డ, నిజమే. దేవునిని తెలుసుకోవాలంటే దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకుంటేనే. ఎందుకంటే ఆయన మనకు మరుగుగా ఉండాలనుకుంటే అసలు మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పరిశోధన చేసినా, ఎన్ని రకాలుగా మన హృదయాన్ని ఆయన మీద లగ్నం ఉంచినా సరే దేవుణ్ణి మనం కనుగొనలేం. ఆయన సమీపంగా ఉండే దేవుడే కాదు, దూరముగా ఉండే దేవుడు కూడా. మనము అంటే ఏ నరుడు కూడా కనుగొనలేనంత దూరంగా ఉండగలడు. అదే సమయంలో మన ప్రక్కనున్నా సరే, మనతో ఉన్నా సరే మనం ఆయనను కనుగొనలేం. అంతగా ఆయన తన్ను తాను మరుగుగా ఉండగలడు, రహస్యముగా ఉండగలడు ఆయన. అదే సమయంలో అందరికీ తన్ను తాను బయలుపరుచుకోగలడు ఆయన. దేని ప్రియబిడ్డలారా, ఆయన మనలను ప్రేమించి తన్ను తాను బయలుపరుచుకోవాలనుకున్నాడు ఆయన. నిజమే, మనం అందరం కూడా మన అజ్ఞానాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి దేవునిని తెలుసుకోలేకపోతున్నాం, దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం, దేవుని కృపను తెలుసుకోలేకపోతున్నాం. నా సహోదరుడా, సహోదరి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం కానీ తెలుసుకున్నట్లయితే నిజముగా మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం, కొనియాడకుండా ఉండలేం.
అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ లోకంలో దేవుడు లేని జీవితం అనాథ జీవితం, దేవుడు లేని జీవితం ఒంటరి జీవితం. ఎంతమంది ఉన్నా సరే, ఎన్ని ఉన్నా సరే, దేవుడు లేకపోతే శూన్యం, సున్నా. నా సహోదరుడా, సహోదరి, చాలామంది చెప్తూ ఉంటారు, అన్నీ ఉన్నాయి మాకు కానీ నెమ్మది లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోటు. ప్రిబిడ్డ, చాలాసార్లు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు ఉండవచ్చు, మనకు నచ్చిన వస్త్రాలు ఉండవచ్చు, చేతి నిండా కావలసిన ధనం ఉండవచ్చు, కావలసిన సంపద ఉండవచ్చు, వస్తువులు వాహనాలు ఉండవచ్చు, మన చుట్టూ ఎంతోమంది జనాభా ఉండవచ్చు. కానీ దేని బిడ్డారా, దేవుడు లేకపోతే ఆ హృదయానికి తెలుస్తుంది ఆ లోటేంటో. ఎందుకంటే దేవుడు లేని హృదయం ఈ లోకంలో వేటిని బట్టి కూడా తృప్తి చెందలేదు. హృదయం దేనిని బట్టి కూడా ఈ లోకంలో చూచుట చేత కంటికి తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు, దేని బిడ్డారా తినుట చేత నాలుకకు తృప్తి లేదు. ఈ లోకమంతా అనుభవించిన ఇంకా 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 తృప్తి లేకుండానే మానవుడు హృదయం అసంతృప్తిగానే మిగిలిపోతూ ఉంటాడు. కానీ ఏమీ లేకపోయినా తిండి, సరైన తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా మనం తృప్తిగా బ్రతకగలం. ఎప్పుడు తెలుసా? దేవుడు మనలోకి వచ్చినప్పుడు. దేవుడు మనతో ఉంటే మన హృదయం తృప్తిపరచబడగలుగుతుంది. మన హృదయాన్ని తృప్తిపరిచే శక్తి, మన హృదయాన్ని సాటిస్ఫై చేసే శక్తి ఓన్లీ ఒకే ఒక్క ఆయన చేయగలడు. ఎవరంటే ప్రభువైన యేసు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేని బిడ్డలారా, మన హృదయాలను సంపూర్తిగా తృప్తిపరచగలిగే శక్తి ఒక్క ప్రభువులోనే ఉన్నది. సమరయ పట్టణంలో సమరయ స్త్రీ, ఆమె ప్రభు చెప్పారు కదా, ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారండి. అంటే ఎంతగా శరీర సంబంధమైన కార్యాలతో ఆమె నిండిపోయిందో చూడండి. ఎంతగా ఆమె హృదయం కామ వికారమైన చేష్టల చేత, అపవిత్రమైన కార్యాల చేత, అపవిత్రమైన సంబంధాల చేత నిండిపోయిందో చూడండి. అయినా సరే ఆమెకు తృప్తి లేదు. దేని బిడ్డలారా, ఒకవేళ ఆమె జీవితం అలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని రకాల అక్రమ సంబంధాల చేత ఆమె జీవితం నాశనం అయిపోను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు అని చెప్పగానే, ప్రభువా ఆ జీవజలం నాకు దయచేయి, నేను ఇంత దూరం రాకుండా, నేను దప్పికొనకుండా ఆ జీవజలం నాకు దయచేయమని ఆమె అడిగింది. వెంటనే ప్రభు నీ భర్తను తీసుకురానగానే నాకు పెనిమిటి లేడు అంటుంది. కానీ ఆమెకు ఐదుగురు, ఈ ప్రస్తుతం ఉన్నవాడు ఐదోవాడు కూడా భర్త కాదు. దేని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే ఆమె ప్రభు ఇచ్చే తన యొక్క జీవజలాన్ని ఎప్పుడైతే ఆమె పొందుకున్నదో, ఆమె జీవితంలో ఇక పురుషుని గురించిన వాంఛ పూర్తిగా చచ్చిపోయింది. ప్రభు కోసం బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రభు కోసమే చావైనా బ్రతకైనా ప్రభు కోసమే బ్రతకాలనే గొప్ప దప్పిక, ఆకలి, నీతి కొరకు ఆకలి, దప్పిక ఆమెలో కలిగింది. నా సహోదరుడా, సహోదరి, అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన సన్నిధి మనల్ని తృప్తిపరిచే సన్నిధి, మనకు నెమ్మదిచ్చే సన్నిధి, మన కన్నీరు తుడిచే సన్నిధి. ఆయన మనలో ఉన్నప్పుడే మనం అన్నీ కలిగిన వారం. ఆయన మనలో ఉన్నప్పుడే అన్నీ కలిగిన వారం. ప్రతీదీ కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన సమయంలో ఇచ్చే దేవుడు ఆయన. అందుకే ప్రభు చెప్తున్నారు మార్క్స్ వార్త 11లో, మీరు అడుగుచున్న వాటిని ఎల్లను, మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అంతే. ఎందుకంటే అన్నీ ధారాళముగా ఇచ్చే దేవుడు మనతో ఉండగా, ఆ దేవుడిని మనం ఎప్పుడైతే దేని మీద నమ్ముతున్నామో, ఆయన మంచితనం, ఆయన యొక్క దయ, ఆయన కనికరం, ఆయన గొప్పతనం, ఆయన నమ్మకత్వం, ఆయన యథార్థ హృదయం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామో,
మనకు దేవుని మీద సంపూర్ణమైన నమ్మిక కలుగుతుంది. ప్రతీది కూడా దేవుడు కావలసిన మన అవసరతలన్నిటినీ కూడా ఆయన మహిమలో తీరుస్తాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలుగుతాం. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నేను పోషించే దేవుడు. అడవి గడ్డి పువ్వులను ఎంతో అందంగా అలంకరించిన దేవుడు నిన్ను కూడా అలంకరించే దేవుడు. దేని బిడ్డ, ఏ విషయంలో దేవుడు నిన్ను సిగ్గుపరచడో. ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి, మన మేలు కోసమే దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడు. శ్రమ వచ్చినంత మాత్రాన మనం పాపులం కాదు. శ్రమ వచ్చినంత మాత్రాన మనం దేవునికి దూరమైనట్టు కాదు. శ్రమ వచ్చినంత మాత్రాన ఎక్కడో పొరపాటు చేసేసేమో కాదు. దాని అర్థం శ్రమ కేవలం మేలు చేయడానికే దేవుడు అనుమతిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికే దేవుడు అనుమతిస్తున్నాడు. మనం ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు ఎక్కడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. శ్రమను ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే మన ముందున్న ప్రయాణం చాలా శక్తివంతమైనది. ఆ ప్రయాణానికి కావాల్సిన సిద్ధపాటు కోసమే ఆ శ్రమను అనుమతిస్తున్నాడు. శ్రమ ద్వారా మనకి మేలే తప్ప ఏమాత్రము కీడు కాదు. కొద్దిసేపు శ్రమ మనల్ని సిద్ధపరుస్తుంది. ముందున్న ప్రయాణానికి మన డైరెక్షన్ సిద్ధపరుస్తుంది, మనల్ని బలవంతులుగా చేస్తుంది. దేని బిడ్డ, శ్రమ లేకపోతే దుర్బీజులు మనం ఎందుకు పనికిరాం. దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనల్ని సిద్ధపరచడానికే దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. సమస్తం మనకు మేలు చేయడానికే సమస్తం సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు దేవునిగా నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలవు. నా సహోదరుడా, సహోదరి, కీర్తన గ్రంథం 65 అధ్యాయం 4వ వచనంలో, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవుని ఆవరణలో నివసించినట్లు ఆయన ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవుని యొక్క ఆవరణం అంటే దేవుని సన్నిధి. అందుకే దావీదు ఆయన సన్నిధి అంటే ఆయన ఆవరణం యొక్క ప్రాముఖ్యత ఏంటో, దాని శక్తి ఏంటో తెలుసు కనుకనే ఒక మాట అంటున్నాడు, దేవా నన్ను నీ సన్నిధిలో నుండి గెంటి వేయద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయద్దు. ఆయన సన్నిధి, ఆయన ఆత్మ ఒక్కటే. ఆయన ఆత్మ నీతో ఉంటేనే ఆయన సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు. ఆవరణం అంటే ఒక స్థలానికి సంబంధించింది కాదు ఆ మాట. ఆవరణం అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటేనే దేని బిడ్డారా నువ్వు ధన్యుడవు. నిజమే, ఆయన సన్నిధికి దూరంగా ఉండి మనము ఏమీ చేయలేం. ప్రియబిడ్డలారా, ఆయన సన్నిధి మనల్ని బలపరిచేది. ఆయన సన్నిధిలో ఆలోచన జరుగుతుంది, ఆయన సన్నిధిలో నడిపింపు జరుగుతుంది, ఆయన సన్నిధిలో మన మార్గం సరళం చేయబడుతుంది. ఆయన సన్నిధే మనకు నిత్యము కాపుదల భద్రతను దయచేస్తుంది. అబ్రహాం ఏమంటాడో తెలుసా, నేను ఎవని సన్నిధిలో నివసించుచున్నాను, ఆ దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు. ప్రియబిడ్డలారా, అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎవరిని సేవించుచున్నాను, ఆయన తన దూతను పంపించాడు అంటున్నాడు. నిజమే, మనము దేవుని సన్నిధిలో జీవించాలే కానీ దేవుడు మన కార్యాలను సఫలపరిచే దేవుడు, మనకు ముందుగా తన దూతను పంపించే దేవుడు ఆయన. ప్రియబిడ్డ, ఆయన సన్నిధిలో మనం నిత్యము బ్రతకాలి. కయీను పాపము చేసినప్పుడు, తన తమ్ముడైన హేబేల్ని చంపినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆయన సన్నిధిలో నుంచి గెంటి వేసేసాడు. ఆయన సన్నిధిలోంచి గెంటి వేయబడిన మరుక్షణమే ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, అయ్యో నేడు నువ్వు నన్ను నీ సన్నిధిలో నుండి గెంటి వేసేసావు అని ఎంతో రోధిస్తున్నాడు. కానీ సమయం అయిపోయింది. ఎప్పుడైతే పాపము చేశాడో దేవుని సన్నిధిలో నుంచి గెంటి వేయబడ్డాడు, భ్రష్టుడిగా దేశదిమ్మరిగా మారిపోయాడు. తన జీవితం ఎందుకు బ్రతుకుతున్నాడో అర్థం లేని జీవితంగా మారిపోయింది. దేని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది. దేవుడు ఆయన ఆవరణములో అంటే ఆయన సన్నిధిలో నివసించినట్లు ఏ నరుడిని దేవుడు చేర్చుకుంటాడో వాడు ధన్యుడు. ఆయన సన్నిధి మాధుర్యం నువ్వు ఎరిగినట్లయితే, ఆయన సన్నిధిలో ఉండే శక్తి రుచి నువ్వు ఎరిగినట్లయితే, ఆయన సన్నిధికి నువ్వు ఎంత మాత్రమో దూరం అవ్వవు. ఆయన పరిశుద్ధ ఆత్మని ఎంత మాత్రము నువ్వు గాయపరచవు.
ఆయన పరిశుద్ధ ఆత్మను నిత్యము నువ్వు ప్రేమిస్తావు, గౌరవిస్తావు, సేవిస్తావు, లోబడతావు, వెంబడిస్తావు, ఆయనను మహింపరుస్తావు, ఆయనను హత్తుకొని బ్రతుకుతావు. ఆయన ఆత్మకు దూరముగా మనం ఏమి చేసినా వర్ధిల్లలేము. దేని బిడ్డారా, ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణములో మనం నిత్యము నివసించే వారిగా ఉంటే మనం చాలా ధన్యులం. కీర్తన 84వ అధ్యాయం 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు, దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. పేతురు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, క్రీస్తు నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ప్రియబిడ్డలారా, చాలాసార్లు ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోకంలో కొన్నిసార్లు నిందలు వరద వలె వస్తూ ఉంటాయి. నువ్వే తప్పు చేయక్కర్లేదు, ఏ పాపము చేయక్కర్లేదు. మనుషులు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన నామము నిమిత్తము మనుషులు మనలను నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మనం ధన్యులం. ఆ దినమందు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము గొప్పదైనని ప్రభు వాగ్దానం చేశారు. ఆయన నామము నిమిత్తము మనుషులు నిందించి హింసించి అవసరమైతే కొన్నిసార్లు అబద్ధముగా లేనిపోయిన చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. భయపడకు, కృంగిపోవద్దు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. సంతోషించు, ఆనందించు. మనకు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికే ఆ పరిస్థితులు అనుమతిస్తున్నాడు దేవుని ప్రియబిడ్డ. అందుకే బైబిల్ చెప్తుంది, చాలాసార్లు మన బలము, మన శక్తి, మన సామర్థ్యతలు ఫెయిల్ అయిపోతున్నప్పుడు, ఇక నాకు ఏ ఆధారం లేదు అనుకుంటున్నప్పుడు ఏ మాత్రము కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. ఇదిగో దేవుడు తన బలాన్ని నీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన శక్తిని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అంటున్నాడు. దేవుడు కూడా దేని బిడ్డారా, అపొస్తలుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేసి ముళ్ళును తీసే ప్రభువా, ఈ బలహీనతను స్వస్థపరచు ప్రభువా అని తన దేహంలో ఉన్న ఒక అనారోగ్యాన్ని గురించి ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతున్నది, నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. నిజమే దేని బిడ్డారా, మనం ఎప్పుడు బలహీనము అప్పుడే దేవుని బలము మనలోకి ప్రవహిస్తుంది. మనం ఎప్పుడు కృంగిపోయి ఉన్నామో ఆ సమయంలో దేని బిడ్డ మహిమ స్వరూపైన పరిశుద్ధాత్ముడు మన మీద నిలుస్తున్నాడు. కనుక ఏ విషయంలో కూడా నువ్వు అనాథవి కాదు, ఒంటరివి కాదు. ఏ విషయంలో కూడా నువ్వు దేని బిడ్డారా నువ్వు సహాయం లేని వ్యక్తివి కావు. గొప్ప సహాయకుడు నీ ప్రక్కన ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? నా సహోదరుడా, సహోదరి, దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె సొమ్మసిల్లక పైకి ఎగురుదురని బైబిల్ చెప్తుంది. ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో కృంగిపోతున్నావా? ఇక నేను ఎగరలేను, ఎలాగా నా బ్రతుకు, రేపు ఎలాగా నా భవిష్యత్తు ఏంటి అని కృంగిపోతున్నావా? కాదు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కునుకడు, నిద్రించడు. నిన్ను కాపాడుచున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అన్ని పరిస్థితుల్లో నీకు తోడుగా ఉన్నాడు. దేని బిడ్డ, న్యాయము అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. కీర్తన 106:3 వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. కీర్తన 119 అధ్యాయం 1 వచనంలో, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. కీర్తన 119 అధ్యాయం 2 వచనంలో. దేని బిళ్ళరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. కీర్తన 128 అధ్యాయం 1 వచనంలో. కీర్తన 146 అధ్యాయం 5 వచనం మనం చూస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేని బిడ్డారా, దేవునిని అనుసరించేవారు ధన్యులు, దేవుని నమ్ముకునేవారు ధన్యులు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుడు నమ్ముకోవడమే కాదు, దేవుని మీద ఆశ పెట్టుకో. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు.
సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేని బిడ్డారా, దేవుని ఆత్మ మనలో ఉంటున్నప్పుడు దేవుని అందలి భయమును, పరిశుద్ధమైన భయమును దేవుడు మన లోపల కలుగ చేస్తున్నాడు. ఆ భయమే మనం పాపం చేయకుండా, ఆ భయమే మనం దేవునికి భయపడి దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండేవారిగా జీవించడానికి ఉపయోగపడుతుంది. దేని బిడ్డ, దేవుని అందలి భయము పవిత్రమైనది. దేవుని వాక్యము మన లోపల పరిశుద్ధమైన భయాన్ని కలుగజేస్తుంది. ఆ భయమే యోసేపు ఏ పాపము చేయకుండా దేవుని అందలి భయం కలిగి పరిశుద్ధంగా బ్రతకడానికి, పాపాన్ని జయించడానికి ఉపయోగపడింది. ఆ భయమే అపోస్తలులైన వారు ప్రతి చోట కూడా దేవుని అందలి భయం కలిగి గొప్ప పరిచర్య చేయడానికి ఉపయోగపడింది. దేవుని భయము లేకపోతే దేని బిడ్డ, మనము దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మారిపోతాం. దేవుణ్ణి దుఃఖపరిచేవారిగా, గాయపరిచేవారిగా మారిపోతాం. కనుక దేవుడే మన లోపలైన పరిశుద్ధమైన భయాన్ని ఆయన ఆత్మ ద్వారా కలుగ చేస్తున్నాడు. ఆ భయం కలిగి, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిజమే, మనం అందరికీ భయపడుతున్నాం. ఈ లోకంలో నరులు చూడండి, మనుషులు పరిస్థితులకు భయపడుతున్నారు, మనుషులకు భయపడుతున్నారు, అన్నిటికీ భయపడుతున్నారు. అప్పుంటే భయపడుతున్నాం, కేసు ఉంటే భయపడుతున్నాం, అనారోగ్యం ఉంటే భయపడుతున్నాం. దేని బిడ్డలారా, శత్రువులంటే భయపడుతున్నాం, దొంగలంటే భయపడుతున్నాం, అప్పులంటే భయపడుతున్నాం. అనేక రకాల భయాలు మన లోపల ఉంటూ ఉంటాయి. కానీ దేని బిడ్డలారా, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలిగిన శక్తిమంతుడైన దేవునికి మనం భయపడట్లేదు. దేవునికి భయపడాలి మనం. దేవుని భయం మనకు చాలా అవసరం. మన బ్రతుకులు క్షేమంగా వెళ్ళబుచ్చాలి అంటే, ఏ పాపము చేయకుండా ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలంటే తప్పనిసరిగా మనకు దేవుని భయము, పరిశుద్ధమైన భయం కావాలి. దేవుని వాక్యము కలుగజేసే పరిశుద్ధ భయం, పరిశుద్ధాత్ముడు కలుగజేసే పరిశుద్ధ భయము మనకు కావాలి. ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి మనం ప్రవర్తించినట్లయితే మనం చాలా ధన్యులం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఈ లోకంలో ఎక్కడ ఒకడికి న్యాయం దొరకకపోవచ్చు. దేని బిడ్డలారా, ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రపంచమంతా, ఒక్క మన దేశమే కాదు, ప్రపంచమంతా కూడా కరప్షన్తో నిండిపోయింది. దేని బిడ్డలారా, న్యాయము ఎవరికో ఎక్కడో కానీ జరగట్లేదు. ఈరోజు ధనము తీర్పులు మారుస్తుంది. దేని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూసినా సరే అన్యాయము, అక్రమము, బలాత్కారము మనం చూస్తున్నాం. దోచుకోవడం మనం చూస్తున్నాం. బలవంతులదే రాజ్యం, ధనవంతులదే రాజ్యం. దేని బిడ్డలారా, అక్రమకారులదే రాజ్యం అన్నట్టుగా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ లోక పరిస్థితులు మనం చూస్తుంటే చాలామంది భయపడుతూ ఉంటారు. నిజమే దేని బిడ్డలారా, కానీ ఇదిగో దీనుల పక్షంగా, నీతిమంతుల పక్షంగా, యథార్థవంతుల పక్షంగా, బీదల పక్షంగా ఒక ఆయన ఉన్నాడు, న్యాయవంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. ప్రియబిడ్డ, ఆయన న్యాయము తప్పడు. ఆయన ఎల్లప్పుడూ వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కనుక ఆయన కోసం మనం కనిపెట్టుకుంటే తప్పనిసరిగా మనకు న్యాయం దొరుకుతుంది. దేవుడు న్యాయం చేసే దేవుడు. ప్రియబిడ్డలారా, ఆయన కోసం మనం కనిపెట్టుకుంటున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు న్యాయకర్త. ఆయన బీదల పక్షంగా, నీతిమంతుల పక్షంగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పక్షంగా ఉన్నాడు అని నిరూపించే దేవుడుగా ఉన్నాడు ఆయన. సహోదరుడా, సహోదరి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా చాలా ధన్యుడు. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి వ్యక్తి చాలా ధన్యుడు. దేని బిడ్డ, ఈరోజు అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవునిని కలిగిన మనము చాలా ధన్యులం. కనుక ఈ ధన్యతను కలిగి దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం.
దేవుని యందు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనేక ధన్యతల కోసం నాయన ధ్యానించాం ప్రభువా. ఇదిగో ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ ఈ గొప్ప ధన్యత పొందుకున్నట్లు సహాయం దయచే తండ్రి. మీరిచ్చే ప్రతి ధన్యత వారు అనుభవించడానికి సహాయం దయచే నాయన. బిడ్డను దీవించమని, బలపరచమని, మీ గొప్ప ధన్యతలతో నింపమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.